దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. 43వ కీర్తన 43వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనములను మనము ధ్యానం చేద్దాము. చదివిన వాక్య భాగమును మనం ఆధారం చేసుకొని ఒక 5 విషయాలు 5 వచనముల నుంచి 5 విషయములు మనము ధ్యానం చేసి మనము ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్దాం. మనము ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా మనము ఆధారపడాలంటారా వద్దంటారా? ఇప్పుడు పిల్లలు పుట్టారండి, వారు పెరిగే కొలది, వయసు పెరిగే కొలది వారు నిలవబడడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గోడ పట్టుకొని నడవడానికి ప్రయత్నము చేస్తారు. అంటే వారు నిలవబడడానికి ఏదో ఒక దాన్ని ఆధారము చేసుకున్నారు. అలాగే వారు ఇంకా కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరి మీద ఆధారపడతారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అంటే భూమి మీద పుట్టిన తర్వాత సంగతి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరము కూడా మనము ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. అయితే ఎవరైతే దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలనుకుంటారో వారు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఎవరైతే దేవుని రాజ్య సభ్యులుగా లేక సంబంధులుగా బ్రతకాలి అని అనుకుంటారో వారు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడడానికి వీలు లేదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాటను మనం చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగు రాస్తూ ఉన్నాడు. 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలనుకున్న ఎవరైనా సరే ఎవరిని మీరు ఆశ్రయించాలట? దేవుని మాత్రమే మనము ఆశ్రయించాలి. కాదని నరులను ఆశ్రయించి అలాగే శరీరాలను తనకు ఆధారము చేసుకుంటే మన హృదయము దేవుని మీద నుంచి ఏమైపోతుందట? తొలగిపోతుంది. ఎందుకనంటే నువ్వెప్పుడు కూడా మనుషులను ఆశ్రయించొద్దు, శరీరం ఎప్పుడు కూడా ఆశ్రయించొద్దు. వారు శరీరులు అంటే ఏదో ఒక రోజు వారు మట్టిలో కలిసిపోతారు. వారి యొక్క బలము లేక వారిని ఆశ్రయించావు, వారి యొక్క నీడ, వారి యొక్క బలము, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క సహాయము ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. నేను ఏ విషయంలో కూడా ముందుకు తీసుకొని వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు మనుషులను ఆశ్రయించి శరీరం నువ్వు ఆశ్రయిస్తే మన మనసు ఏమవుతుందట? దేవుని మీద నుంచి తొలగిపోతుంది. నిజమే, దేవుని ఆశ్రయించిన తర్వాత ఎక్కడైతే తృణీకరించబడ్డామో అక్కడే దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనము లోకాన్ని ఆశ్రయిస్తామో మన మనసు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క హృదయము దేవుని మీద నుంచి తొలగిపోతుంది. మనందరికీ కూడా తెలుసు, సంసోను గురించి మనకు తెలుసు కదా. ఎప్పుడు తన యొక్క హృదయము దేవుని మీద నుంచి తొలగిపోయింది అని అంటే దెలీలాతో ఆ యొక్క రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము దేవుని మాత్రమే ఆశ్రయించాలి. కాదని మనం నరులను ఆశ్రయిస్తే మనము శాపగ్రస్తులమని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. అలాగే 16వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదివితే 16వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మనకు క్షేమము, మన క్షేమమునకు ఆధారం ఎవరు చెప్పండి? దేవుడే. నీవు ఈ భూమి మీద క్షేమముగా ఉండాలి అని అంటే నీవు దేవుణ్ణి ఆధారం చేసుకో. నీవు ఈ భూమి మీద ఆయుష్, ఆరోగ్యము, ఆస్తిపాస్తులు, ఆహారము, ఉద్యోగము, కుటుంబము ఇవన్నీ చక్కగా ఉండాలి అని అంటే నీవెవరిని ఆధారం చేసుకోవాలి? నీవెవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడు.
ఏంటి పాస్టర్ గారు ఆస్తుపాస్తులు అంటున్నారంటే వాటి గురించి నేను మాట్లాడతాను, మీరేం తొందరపడకండి. అంటే నీవు నరులను ఆశ్రయించొద్దు, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, అప్పుడు నీకు క్షేమము. ఆ క్షేమానికి ఆధారము ఆయనే. ఆయన మీద ఆధారపడితే మనం ఈ భూమి మీద క్షేమముగా ఉంటాం అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 16వ కీర్తన 4వ వచనాన్ని కూడా మీరు చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి ఏమి విస్తరించును? శ్రమలు విస్తరిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా మందిని ఎరుగుతాము. దేవుని విడిచిన వారికి శ్రమలు విస్తరించాయి. కాబట్టి ఈరోజు మన యొక్క అవసరత గుర్తించి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. మనకున్న అవసరతలు ఏంటండి? రెండే రెండు అవసరతలు ఉంటాయండి. నెంబర్ 1 భూ సంబంధమైన అవసరతలు. అదే నేను ఇందాక మీతో మాట్లాడిన ఏమిటంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనకు ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, ఆస్తిపాస్తులు కావాలి. అంటే మరి అంబానీ అంత ఆస్తిపాస్తులు వద్దులేండి. మనం తిని మనం బ్రతకడానికి ఏముండాలి? ఆస్తిపాస్తులు ఉండాలి, ఆహారం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, కుటుంబం ఉండాలి. ఇదంతా కూడా భూ సంబంధమైనది. దేవుడు వీటికి కూడా ప్రాధాన్యతనిచ్చాడు. ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను మాత్రమే మనము ఆశ్రయించాలి, ఆయనను మాత్రమే మనము అనుసరించాలి. ఆయన కాదని మనం ఎవరిని ఆశ్రయం చేసుకున్నా, ఎవరిని మనం అనుసరించినా, ఎవరి మార్గాల్లో మనం నడిచినా తప్పకుండా మనకు శ్రమలే విస్తరిస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. రెండవది ఏమిటయ్యా అంటే అది పరలోక సంబంధమైన అవసరం. 1 భూ సంబంధమైన అవసరం, రెండవది పరలోక సంబంధమైన అవసరం. ఏమిటి అంటే మొదటిది ఆయన నీతి, రెండవది ఆయన రాజ్యం. అంతే. పరలోక సంబంధమైన అవసరం అంటే ఏంటి చెప్పండి? ఆయన నీతి, ఆయన యొక్క రాజ్యం. మనకు తెలుసు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఆ మాటనే మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి కాదు, మొదట ఏం చేయాలి? ఆయన నీతిని రాజ్యమును మీరు మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? ఇందాక మనం చెప్పుకున్నామే, ఆరోగ్యము, ఆయుష్, ఆస్తిపాస్తులు, ఆహారము, ఉద్యోగము, కుటుంబము, పిల్లలు, వగేరా వగేరా. ఇవన్నీ కూడా దేవుడే మనకిస్తాడు. కాబట్టి మనము మొదట వేటిని వెతకాలయ్యా అంటే పర సంబంధమైన వాటిని మనము వెతకాలి. వాటి మీద మన యొక్క మనస్సు ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా చాలా వరకు భూ సంబంధమైన వాటి మీదే మన యొక్క హృదయం ఉంటుంది. అది మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క కీర్తనలో దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలి అని అంటే అత్యవసరమైనవి ఒక 5 ఉన్నాయి. ఆ 5 నేను మీకు తెలియచేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోను నీవు నన్ను విడిపించుదువు. నెంబర్ 1 కీర్తనకాడు అంటున్నాడు, నాకు ఒక అవసరత ఉంది. ఆ యొక్క అవసరత ఏమిటయ్యా అనంటే నీ సహాయము అవసరము. ఈరోజు మనము ఈ భూమి మీద మనం బ్రతకాలి అనంటే, తర్వాత ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండాలి అనంటే ఈ భూమి మీద మనకి ఏమి కావాలి చెప్పండి? దేవుని యొక్క అవసరము మనకు కావాలి. కీర్తనకాడు అంటున్నాడు, నా అవసరత ఏమిటో నేను గుర్తెరిగాను, ఇప్పుడు నీ సహాయము నాకు కావాలి. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎటు పోలపాని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి ప్రభువా, నేను నీ మీద ఆధారపడతా ఉన్నాను, నీ సహాయము నాకు కావాలి, నీవు నాకు న్యాయము తీర్చే దేవుడవు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనకు దేవుని మీద ఆధారపడడం వచ్చిందా? దేవుని యొక్క సహాయమును కోరడం మనకు వచ్చిందా? మనం సహజంగా ఏం చేస్తామయ్యానంటే మనుషులను మనం ఆశ్రయిస్తాం, మనుషులతో మనం చెప్తాం. నేను మీకు తెలియచేసేది ఏమిటయ్యానంటే ఏ అవసరమైనా కావచ్చండి, అది మీరు దేవునికి మాత్రమే చెప్పుకోండి. దేవుని పాదాల దగ్గర మీరు పెట్టండి.
మీరు మొరపెట్టండి, ప్రార్థన చేయండి. అది ఎంతటిదైనా సరే కానీ దేవుడు వాటిని త్రిప్పివేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన యొక్క సహాయాన్ని అడుగు. నీవున్న స్థితి ఏమిటో నువ్వు గుర్తించావు కదా, నీ పరిస్థితులు ఏమిటో నీకు అర్థమైంది కదా. అయితే నువ్వేం చేయాలంటే కీర్తనకారుడు అడిగినట్లుగానే, దేవా నాకు న్యాయము తీర్చుము, నాకు నీ సహాయం అవసరము ప్రభువా. 54వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, దేవుడే నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈరోజు నువ్వు ఆదరణ లేని స్థితిలోనే ఉన్నావు, అది దేవుడు గుర్తించాడు. సహోదరి, ఆదరణ లేని స్థితిలోనే ఉన్నావు సహోదరుడా, అది దేవుడు గుర్తించినాడు. కాబట్టి ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఆయన పైన ఆధారపడతావా? సండే స్కూల్ టీచర్ గారు ఎవరో కానీ మీ పిల్లలకి వచ్చే వారం నుంచి కొంచెం క్రమశిక్షణ చర్యలు మీరు తీసుకోండి పైన. సంతోషం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నీవు సొమ్మసిల్లిన పరిస్థితిలో నీవు ఉంటే, నిస్సహాయ స్థితిలో నీవు ఉంటే, నీవు ప్రభువు మీద ఆధారపడు. ఆయనే నిన్ను ఆదరిస్తాడు, ఆయనే నిన్ను ఓదారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎటువంటి మాటలు నీ మీదకి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఎటువంటి అవసరత లేకున్నా వాటన్నిటినీ ఆయన తీర్చేటువంటి దేవుడు. ఎప్పుడో తెలుసా, ఆయనే నా సహాయకుడని నీవు గుర్తెరిగి ఆయన పాదాల దగ్గరికి నీవు వచ్చినప్పుడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఈ మంచి మాట ఉంటుంది. 8:26 ఏమంటాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. నీ పరిస్థితులను చూసి పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తాడట? సహాయము చేస్తాడు. నీ చదువుల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీకే అవసరత ఉందో ఆయన ఎరిగి ఆ అవసరతను ఆయనే తీరుస్తాడు. ఎందుకంటే మనము బలహీనులమన్న సంగతి దేవునికి తెలుసు. ఈ లోకంలో ఏది పొందుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు కావాలి. 46వ కీర్తన 1వ వచనంలో కూడా 46వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక మంచి మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవే పరిస్థితిలో ఉన్నా నీవు ఆయన్ని మాత్రమే నువ్వు నమ్ముకో. ఒకవేళ నీకు బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, లేకపోతే ఏదో సమస్య వచ్చింది, కుటుంబ సమస్య కావచ్చు, స్థల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, అయితే ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నీవు ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన సహాయము నీవు అడుగు. ఎందుకంటే ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. నువ్వు మనుషులు నమ్ముకుంటే అన్ని బాగున్నప్పుడు అయ్యో నాయన అలాగే నాయన అంటాడు. నీకు వారికి గొడవ వస్తే పోస్టర్లేసి అంటించేస్తాడు. మనుషులు అంతే కదండి, మనుషులు అంతే కదా, మీరనంతే కదండి. నేను చాలా మందిని ఎరుగుతానండి, బాగున్నంతసేపు బాగానే ఉంటారు. ఏదన్నా చిన్న సమస్య వస్తే సహోదరులకి మొత్తం గొడవ ఎప్పుడైనా జరిగితే మొత్తం చరిత్ర అంతా కూడా ఏం చేస్తారు? బయట పెట్టేస్తారు. కాబట్టి నీకేదైనా రాని, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ యొక్క ఆపత్కాల పరిస్థితుల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నీ సహాయము నాకు కావాలి. ఈరోజు దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. రెండవదిగా 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడై సంచరింపనేలా, నీవు నాకు దుర్గమైన దేవుడవు అన్నాడు. అంటే 2వ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, దుర్గం అంటే నీవిచ్చు బలము నాకు కావాలి, నీవిచ్చేటువంటి బలము నాకు కావాలి. ఈరోజు మనము ఈ లోకమును జయించాలి అని అంటే మనకు బలం ఎవరిస్తారు చెప్పండి? దేవుడే ఇస్తాడు.
నీకు కలిగిన ప్రతి సమస్యను, ప్రతి ఆపదను, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టమును, నీ యొక్క నిస్సహాయ స్థితిని నువ్వు జయించాలి అని అంటే ఎవరి బలము కావాలి? దేవుని బలము కావాలి. కీర్తనకారుడు అదే అంటున్నాడు, నీవు నాకు దుర్గమైన దేవుడవు. దుర్గము అంటే నువ్వు బలమైన దేవుడవు, నీవిచ్చే బలము నాకు కావాలి. బలం ఎలా వస్తుంది చూడండి, ఎలా వస్తుందో బలము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ మనిషి మాట రాస్తా ఉన్నాడు. అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్నాడు. బలం ఎలాగొస్తున్నాయి అంటే ఎవరైతే తమ దేవుణ్ణి ఎరుగుతారో, ఎరగడం అంటే ఏమిటి? తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఏమిటి? ఆయన చేసిన కార్యములను, ఆయన ఎటువంటి బలమైన కార్యములు చేశాడో పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఆయన అబ్రహాము గారితో చేసిన ప్రమాణము కానీ, ఇస్సాకుతో చేసిన వాగ్దానము కానీ, యాకోబుతో చేసినటువంటి ప్రమాణములు కానీ, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మనం ఆశ్రయించి ఆయన మనం ఎరిగినప్పుడు మనం ఎలా ఉంటుంది చెప్పండి? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. నీవు ఆదరణ లేకున్న పరిస్థితిలో కూడా నీవు దేవుని ఎరిగితే ఆ యొక్క ఆదరణ నీకు కలుగుతుంది. ఆ బలహీనత నువ్వు జయిస్తావు. బలం ఎలా వస్తాయి అంటే తమ దేవుణ్ణి నెరుగు వారికి ఆయన బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా? లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామా? పౌలు గారు కూడా చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటాడు చూడండి, ఎంత చక్కని మాట. ఏ విధము చేతనైనను 3:10 మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అంటున్నాడు. ఈరోజు మనము ఆయన యొక్క పునరుద్ధాన బలమును మనం పొందుకోవాలి. గడిచిన వారములో మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్నటువంటి శిష్యులు రూపాంతరము పొందారు. అపోస్తలులు గొప్ప ఉద్యమం రగిలించబడింది. తద్వారా సంఘము ఆవిర్భావము జరిగింది. సంఘం ఆవిర్భావం జరగడమే కాదు, వారు ఎప్పుడైతే ఆ యొక్క పునరుద్ధానపు బలమును, శక్తిని వారు పొందుకున్నారో ప్రియమైన వారులారా, వారు ధైర్యముగా దేవుని యొక్క వాక్యమును బోధించారని మనం నేర్చుకున్నాం. ఈరోజు నీవు ప్రతిదీ జయించాలి అని అంటే, ధైర్యంగానే ఉండాలంటే, గొప్ప కార్యములు చేయాలి అని అంటే మనము దేవుని ఎరిగిన వారిగా మనము ఉండాలి. రెండవదిగా బలం ఎలా వస్తుందట? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అన్నాడు. మీరు దుఃఖపడకండి. మీకు కలిగిన శ్రమ, వచ్చిన శ్రమ, బాధను బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి, వేదనలు బట్టి, నీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి, శోధనలు బట్టి మీరు కృంగిపోవద్దు. మీరు భయపడకండి, మీరు దుఃఖపడకండి. మీరు యెహోవా యందు ఆనందించండి. నీ దేవుని యొక్క బలమును వెరుగుదువు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నిన్ను ప్రోత్సహించేటువంటి దేవుడు, నిన్ను విడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు ఆనందించు. అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? బలము పొందుకుంటారు అంటున్నాడు. చూడండి, కీర్తనగాడు ఒక మంచి మాట, 85వ కీర్తన 6వ వచనములో కీర్తనగాడు ఎంత చక్కని మాట చూడండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? నువ్వు మమ్మల్ని బ్రతికించు ప్రభా, నీ యందు మేము ఆనందిస్తాం. ఆనందించడం వలన మాకేమి వస్తుందయ్యా అని అంటే బలం వస్తుంది. ఈరోజు నీవు దేవునిలో ఆనందించి బలము పొందుకోవాలి అని అంటే వాక్య ధ్యానం ఉండాలి. నీవు దేవుని యందు ఆనందించి బలము పొందుకోవాలంటే ప్రార్థన అనుభవం ఉండాలి. అలాగే నువ్వు దేవునిలో ఆనందించి బలము పొందుకోవాలి అని అంటే సహవాసములో ఉండాలి. అలాగే సువార్త పనిలో కూడా నీవు ఉండాలి. నీవు దేవునిలో ఆనందించి బలం పొందు. అలా పొందాలంటే వాక్య ధ్యానం, వాక్యం చదవండి,
ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, సహవాసములో ఉండండి, సంఘ సహవాసములో ఉండండి, పరిశుద్ధుల సహవాసములో ఉండండి, సువార్త పనిలో కూడా మీరు ఉండండి. అప్పుడు దేవునిలో మీరు ఏం చేస్తారు? ఆనందిస్తారు. ఆనందిస్తే మీరు బలము పొందుకుంటారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఎలా వస్తుందంటే బలము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనములో మనం ఆలోచన చేస్తే 40 అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు, అదండి ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడండి, ఆయన సహాయం కొరకు మీరు ఎదురు చూడండి. అప్పుడు మీరు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. నూతనమైన బలం ఈ రోజున్న బలం కాదు, రేపు మరొక నూతనమైన బలము. రోజు రోజుకి కూడా నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే మనము నూతనమైన బలము పొందుకుంటాం. అలా బలం పొందుకుంటే పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతావు. నువ్వు అలసిపోవు, నీవు సొమ్మసిల్లిపోక నీవు నడిచి వెళ్ళిపోతావు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, అలాగే దేవుని యందు ఆనందించినప్పుడు, దేవుని నెరిగినప్పుడు నేను కూడా బలము పొందుకుంటాం. కీర్తనకారుడు అంటున్నాడు మొట్టమొదటిగా, అయ్యా నీ సహాయం నాకు కావాలి. రెండవదిగా ఏమన్నాడు? నీవిచ్చు బలం మాకు కావాలి అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 3వ వచనాన్ని మనం చదువుదాం. 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు జయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. 3వ వచనంలో అంటున్నాడు, అయ్యా నీ నడిపింపు మాకు కావాలి. ఈ లోకంలో మనము దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలి అని అంటే మనకేం కావాలి చెప్పండి? ఎవరు నడిపింపు కావాలి? ఈరోజు చాలా మంది మనుషులండి మనుషుల యొక్క గైడెన్స్ లో నడుస్తున్నారు. అది చాలా ప్రమాదం. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారు చూడండి. ఆయన నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి జయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అయ్యా నీ నడిపింపు మాకు కావాలి. నీవు నడిపిస్తే మేము ఎక్కడికి వస్తాం? మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన యొక్క సింహాసనము దగ్గరకు, ఆయన నివసించేటువంటి యొక్క నివాస స్థలమునకు ఆయన నడిపింపు మనల్ని తీసుకొని వెళుతుంది. ఈరోజు మనము ఎవరు నడిపింపులో వెళ్తున్నాం? అది ఆలోచన చెయ్యండి. మనుషుల నడిపింపులోనా, లేకపోతే అపవాది నడిపింపులోనా? వీళ్ళిద్దరు నడిపింపులను నడిస్తే అది ప్రమాదంలోనికే నడిపిస్తుంది, అది పాపపు బురదలోనికే నడిపిస్తుంది, అది ఆ యొక్క అగ్నిలోనికే నడిపిస్తారు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ నడిపింపు మాకు కావాలి. ఏ నడిపింపు కావాలి? 119, 105 వచ్చిన ప్రకారముగా నీ వాక్య నడిపింపు, అది నీ వాక్య నడిపింపు మాకు కావాలి. అది మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ వాక్యము మమ్మల్ని సత్యములోనికి నడిపిస్తుంది, నీ సన్నిధికి నడిపిస్తుంది, నీ సహవాసంలోనికి నడిపిస్తుంది, నీ నివాస స్థలమైనటువంటి ఆ యొక్క పరమశీయంలోనికి నడిపిస్తుంది. అయ్యా నీ నడిపింపు మాకు కావాలి. అలాగే 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా నీ వాక్య నడిపింపు మమ్మల్ని సత్యములోనికి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? ఆయన వాక్యము సత్యములోనికి నడిపిస్తుంది. సత్యం అనగా వాక్యమే, వాక్యమే సత్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు సత్యము. ఈరోజు దేవుని యొక్క నడిపింపు నువ్వు కోరుతున్నావా, లేకపోతే మనుషుల యొక్క నడిపింపు నువ్వు కోరుతున్నావా? ఒకవేళ మనుషుల యొక్క నడిపింపులోని వెళ్తే అది నీకు నీ కుటుంబానికే ప్రమాదము. అయితే దేవుని యొక్క నడిపింపులోనికి రా, అది పరమశీయులకు నడిపిస్తుంది, పరిశుద్ధమైన స్థలములోనికి నడిపిస్తుంది, పరిశుద్ధుల సహవాసంలోనికి, సంఘములోనికి, ప్రార్థనలోనికి, వాక్యంలోనికి ఆయన యొక్క నడిపింపు నేను నడిపిస్తుంది. ఆయన యొక్క నడిపింపు నిన్ను ఉన్నతమైన స్థలములో నిలవబెడుతుంది. నువ్వు బాగా చదువుకోవాలన్నా, మంచి ఉద్యోగం చేయాలన్నా, మంచి భర్త లేక మంచి భార్య రావాలన్నా, నీకు మంచి బిడ్డలు కలగాలన్నా, నీ ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలన్నా ఎవరి నడిపింపులో ఉండాలి చెప్పండి? దేవుని యొక్క నడిపింపులో మనం ఉండాలి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 21వ వచనములో ఈ మాటను మనం చదువుదాం. 30 అధ్యాయం 21వ వచనంలో చూడండి, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడు అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. ఇప్పుడు మనము సిగ్నల్ పాయింట్ దగ్గరికి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత వాహనం మీద వెళ్తున్నాం, రెడ్ లైట్ వెలిగిన తర్వాత మనం ఏం చేయాలి? ఆగిపోవాలి. వాడు గ్రీన్ లైట్ వేసిన తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా వెళితే పోలీసు శాఖ మనకి ఏం చేస్తుంది? ఫైన్ విధించి మనను లోపలికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు నువ్వు నడిచేటువంటి మార్గంలో నీ వెనక ఒక స్వరం నీకు ఏం చేయబడుతుందట? వినబడుతుందట, ఒక శబ్దం. 4 రోడ్ల జంక్షన్లో ఉన్నావు, నీవు ఏ రోడ్లో వెళ్ళాలో నీకు అర్థం కాని పరిస్థితి, ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి నీకు అర్థం కావడం లేదు. అయితే దేవుడు నీ వెనక నుండి ఏం చేస్తాడట? ఒక శబ్దము నీ చెవులకు వినబడును, నీతో మాట్లాడతాడట దేవుడు. నువ్వే మార్గంలో నడవాలో, నువ్వే త్రోవలోని వెళ్ళాలో ఆయన నీతో మాట్లాడే దేవుడు. కాబట్టి నువ్వు ఆయన యొక్క నడిపింపును నువ్వు అడుగు, కోరుకో. దేవా, నీ నడిపింపు నాకు అనుగ్రహించు. నేను ఏ మార్గాల్లో నడవాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదయ్యా. ఒకవేళ అటువంటి సమయంలో కనుక నీవు మనుషులను ఆశ్రయిస్తే అది చాలా ప్రమాదం. నేను ప్రేమపూర్వకంగా సంఘ బిడ్డలకు హెచ్చరిక చేసేది ఏమిటంటే, మనుషుల యొక్క నడిపింపులోనికి మీరు వెళ్ళొద్దు. అది మనకు తీరని నష్టాన్ని కలుగ చేస్తుంది. అయితే మనము దేవుని యొక్క నడిపింపులోనికి మనము వెళ్దాం, వాక్య నడిపింపులోనికి వెళ్దాం. సత్యము, ఆ యొక్క వాక్యం మనం సత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి, ఆయన యొక్క నివాస స్థలంలోనికి నడిపిస్తుంది. ఎంత చక్కని మాటలు ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావో అది నీవే నిర్ణయించుకో. 4వ వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనంలో మంచి మాట చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదును. 4వ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, దేవా, నీ సన్నిధి మాకు కావాలి. అంతే, అదే కదా అన్నాడైనా. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. ఎప్పుడు చేరతావు దేవుని బలిపీఠం దగ్గరికి? ఆయన నడిపింపులో ఉన్నప్పుడు. అది ఆ పై వచనం అదే నేర్పిస్తున్నాడు. ఆయన నడిపింపులో మనం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తాం. దేవుని సన్నిధిలోనికి ఎంత చక్కని మాట అండి. నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని సన్నిధి. నీకు ఆనందము, సంతోషము, తృప్తి, సుఖము ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో. 16వ కీర్తన 11వ వచనంలో చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎంత చక్కని మాట. ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యమైన సుఖములు నువ్వు పొందుకోవాలి అంటే ఆయన నడిపింపులోనికి నువ్వు రావాలి. ఆయన నడిపింపు నిన్ను ఆ యొక్క నిత్య సుఖములోనికి. అందుకే అన్నాడు, దేవా, నీ సన్నిధి మాకు కావాలి. అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది, అక్కడ నిత్యము సుఖములు కలవు, అది జీవ మార్గము అని కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవుని సన్నిధిలో గనుక నిర్లక్ష్యం చేస్తే మనము శాపగ్రస్తులం అయిపోతాం. ఎలాగంటారా? కయ్యూను దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యూనితో కదండి, మాట్లాడలేదా? ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ఆయన చక్కగా మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోయాడు. ఎవరు? కయ్యూను. చూడండి, 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అన్నాడు. కయ్యూను ఏం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం కయ్యూను ఏం చేసింది చెప్పండి? శాపగ్రస్తుడిగా చేసేసింది. యోనా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. నీవు నినివే పట్టణానికి వెళ్ళని చెప్తే తర్షీషు వెళ్ళేటువంటి వాడెక్కి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడైనా? శ్రమలు పాలయ్యాడు. అంతే కదండి. ఒక శ్రమ, 2 శ్రమలా? ఆయన వలన సముద్రానికి శ్రమ, ఆ ఓడకి శ్రమ, చేపకి శ్రమ. చూసారా? దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది మనకు శ్రమ, మనల్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? ప్రకృతికి కూడా శ్రమే.
ప్రకృతి కూడా చాలా శ్రమల పాలైపోతుంది. యోనా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడండి. కయ్యోను దేవుడు మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యంగా వెళ్ళిపోయి బయటకు, అయ్యో నా దోష శిక్ష ఎంత భారమైనది అంటున్నాడు. అదేదో అక్కడే దేవునితో మాట్లాడి ఉండొచ్చు కదా, నువ్వు అక్కడే ఒప్పుకోవచ్చు కదా దేవుని దగ్గర, అక్కడే దేవుడిని క్షమించును కదా, ఎందుకంత కోపం పెట్టుకొని వెళ్ళిపోయా బయటికి? ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధి ఎడల మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. అక్కడ ఏమున్నాయట? నిత్యము సుఖములు కలవు అంటున్నాడు కీర్తనకారుడు. నిత్యము ఆనందం ఉంది, సంతృప్తి ఉంది, కిరీటం ఉంది, దేవుని ఆరాధన ఉంది. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ సన్నిధి మాకు కావాలి. దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలనుకుంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా మనకు ఉండాలి. చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే 43వ కీర్తన 5వ వచనములు అంటున్నాడు కదా, నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చివరిగా కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రోత్సాహం నాకు కావాలి, మాకు కావాలి నీ ప్రోత్సాహం. మాలో మేము కృంగిపోతా ఉన్నాం, మా హృదయాలు అదిరిపోతా ఉన్నాయి, మేము భయపడిపోతా ఉన్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా, తొందరపాటు కలిగి ఉన్నామయ్యా. ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏమిటి, నా బంధువుల పరిస్థితి ఏమిటి, తొందరపాటయ్యా నా ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఇదిగో నాకున్నటువంటి ఆ యొక్క సమస్యలు, వీటిని బట్టి నేను ఏమైపోతా ఉన్నాను, తొందరపడతలేక కృంగిపోతా ఉన్నాను, నీ ప్రోత్సాహము నాకు కావాలయ్యా. ఈరోజు కృంగిపోతున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు కృంగిపోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు నా రాజ్య సంబంధులు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ప్రోత్సహిస్తాను. నేను నీకు కలిగిన ఏ కష్టాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు, నువ్వు వెళ్తున్న మార్గాలు చూసి నువ్వు భయపడవద్దు. నువ్వు ఎడారుల్లో నడిచిన, కొండల్లో మెట్టల్లో తొప్పుల్లో నడిచిన నువ్వు భయపడవద్దు. ఆ మార్గాలన్నీ కూడా నేను ఏం చేస్తాను, సమాంతరము చేసే దేవుణ్ణి, నేను నిన్ను ప్రోత్సహిస్తాను. మనుషులు ప్రోత్సహించే దానికంటే దేవుని యొక్క ప్రోత్సాహం చాలా గొప్పది. ఈరోజు చాలామంది పిల్లలు మార్కులు తక్కువ వచ్చాయని కృంగిపోతున్న వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. నేను అందుకే ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఆ పాపకు బాగోలేనప్పుడు చదువునుకో నేను ఫోర్స్ చేయలేదు నేను, ఎందుకంటే తన బలహీనంగా ఉంది. అటువంటి సమయం మనం ఫోర్స్ చేసామనుకోండి, అనారోగ్యము పాడైపోతారు, రాసి 2 మార్కులు కూడా రాహు. దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూసి, అయ్యా నువ్వు నా బిడ్డను ప్రోత్సహించు, నా బిడ్డను బలపరచు, నీ జ్ఞానాన్ని ఇవ్వు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అందరికీ తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నాకే కాదు కదా దేవుడు, అందరికీ దేవుడే. ఇందాక మనం ఆరాధన హెచ్చరికలు అవే మాటలు విన్నాం. మనం అబ్రాహాము దేవుడు మనకే దేవుడే, ఇస్సాకు దేవుడు మనకో దేవుడే. వారికే కాదు కదా దేవుడు, వారికి ఏ నిబంధనలు అయితే చేశారో, ఏ ప్రమాణం అయితే చేశాడో వాటన్నిటినీ కూడా మన జీవితాల్లో ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు కృంగిపోవాలి, ఎందుకు నీ జీవితంలో తొందరపాటు, ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? వద్దు వద్దు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన నూతనమైన బలాన్ని ఇవ్వాలన్న ఆశ కలిగి ఉన్నాడు. నూతనమైన ఆలోచనలు, తలంపులతో, నూతనమైన ఉద్దేశములతో దేవుడు నిన్ను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన దగ్గరికి మనము రావాల్సిన వారిగా ఉన్నాం. ఈరోజు దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకడం ఎలా మనం నేర్చుకున్నాం. నీవు దేవుని రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలి అంటే ఆయన యొక్క సహాయము కావాలి, ఆయన ఇచ్చే బలము కావాలి, ఆయన నడిపింపు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన యొక్క ప్రోత్సాహం మనకు కావాలి. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఆ దేవాది దేవుని మీద ఆధారపడు. ఆ యొక్క నిత్య సీయోనులోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.